పెరుగుతున్న క్రయ విక్రయాలు వ్యవసాయ భూములకే తొలి ప్రాధాన్యం. రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యధికంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20.20 లక్షల దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఆస్తుల క్రయ విక్రయాలు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన అనంతరం క్రమంగా పెరిగాయి. గత ఏడాది జూలై నుంచి ఏడాది మార్చి వరకు ఫిబ్రవరి మినహా మిగిలిన అన్ని నెలల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే వ్యవసాయ భూములు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగిన జిల్లాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు రాసుకొచ్చారు. అసలు విశేషం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎంత, ఇయర్ ఎంత అన్నది రాయాలి. ఇక్కడ చూడండి ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తారు వీళ్ళంటే. ఈ ఏడాది ఎంత అయిపోయింది, ఇదంతా గత ఏడాది కంటే ఎక్కువ అని రాసి, గత ఏడాది కంటే కూడా తక్కువ 2 లక్షలు తగ్గిపోయినాయి. మన భూములు కొనుగోలు అట్లాంటి 800 కోట్లు లాస్ వచ్చింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. లాస్ అంటే ఏం లేదు, వచ్చే ఆదాయం తగ్గింది ఒక 800 కోట్లు. గత ఏడాది కంటే కూడా 800 కోట్లు రావాలనుకున్న ఆదాయం తగ్గింది అప్పుడు వచ్చిన దాంతో కంపేర్ చేస్తే. దాన్ని మొన్ననే వచ్చినాయి కాబట్టి పత్రికల్లో దాన్ని కవర్ చేయడానికి అబ్బెబ్బే బాగా పెరిగిపోతున్నాయి. అంకె మాత్రం అక్కడే లేదు. 23-24తో పోల్చితే ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వచ్చిందని ఆదాయం లెక్క కట్టారు తప్పించి అసలైనటువంటి ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత, ఏ దాంట్లో వచ్చింది, దీంట్లో ఎంత వచ్చింది, అప్పుడు ఎన్ని భూములు సేల్ అయినాయి, ఇప్పుడు ఎన్ని భూములు సేల్, అప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఇప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, మొన్న డేటాతో సహా వస్తే దాన్ని కవర్ చేయడం ఎట్లా అన్నటువంటి కోణంలో వీళ్ళు రాసుకొస్తారనమాట. ప్రతి క్షణం ప్రజల్ని తమ వార్తలతో మాయ చేస్తూ వార్తలతో మోసం చేయడం అన్నటువంటిది, వార్తలని చివరికి పార్టీల కోసం పనిచేయించేటటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి వ్యవహారం. అయితే ఆక్వా సమస్యలపై